భీమవరంలో జనసేన జెండా ఎగరవేయడం ఖాయమంటున్నారు మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన భీమవరంలో విస్తృతంగా పర్యటించారు. ప్రభుత్వంపై ప్రజలకున్న వ్యతిరేకత స్పష్టంగా కనపడుతోంది అన్నారు. తాము ప్రచారానికి వెళ్తుంటే ప్రజలు హారతులిచ్చి తమకు స్వాగతం పలుకుతున్నారని ఆయన చెప్పారు. సీఎం జగన్పై విమర్శల వర్షం కురిపిస్తున్న భీమవరం జనసేన అభ్యర్థి పులపర్తి రామాంజనేయులతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. భీమవరం జనసేన అభ్యర్థి పులపర్తి రామాంజనేయులతో కూడా విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆయన భీమవరం నియోజకవర్గంలో అందరూ కూడా పెద్ద ఎత్తున సపోర్ట్ చేసే విధంగా వాడవాడలా తిరుగుతూ ప్రతి ఇంటింటికి తిరుగుతూ కూడా ఓట్లను అభ్యర్థిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం మనతో పులపర్తి రామాంజనేయులు సార్, ఏ విధంగా ఉంది స్పందన, ఎలా కొనసాగుతుంది? కుర్రోళ్ళలాగా యూత్ల బండి మీద కూడా మీరు ప్రచార కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు ప్రచారం 1, 2, 3 వార్డులు చేస్తున్నాం. ఈ వార్డులు అన్నీ కూడా చిన్న సందులు. దాని మీద నేను మోటార్ సైకిల్ మీద వెళ్ళి ప్రచారం చేస్తున్నాను. ప్రచారానికి వెళ్ళినప్పుడు మహిళలు ఆరతి ఇచ్చి స్వాగతం పలుకుతున్నారు. బ్రహ్మాండమైన ఆదరణ ఉంది. ఎదురొచ్చి స్వాగతం పలుకుతున్నారు. వందలాది మహిళలు ముందుకు వచ్చి జనసేనకి ఓటు వేస్తాం, గాజు గ్లాసు గుర్తుకి ఓటు వేస్తామని చెప్పి ఎదురొచ్చి చెబుతున్నారు. ఈ ప్రచారం చూస్తుంటే విజయం ఖాయం అనిపిస్తుంది. ప్రత్యేకంగా ఇక్కడ అటు ఎంపీకి బీజేపీ, ఇక్కడ మీకు గ్లాస్ గుర్తు, ఎక్కడ కూడా సైకిల్ గుర్తు కనపడిన పరిస్థితి. వాళ్ళ నుంచి ఏ విధంగా సపోర్ట్ ఉంది? ఆ విధంగా కన్ఫ్యూజ్ కాకుండా ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? ఏం కన్ఫ్యూజ్ లేదు. బీజేపీకి కమలానికి వేస్తున్నారు, జనసేనకి గాజు గ్లాసు గుర్తుకి వేస్తున్నాకి ప్రజలు రెడీ అయిపోయారు. ప్రజలకు కూడా ఈవీఎంలో చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. దాంతో ప్రజలందరూ క్లియర్గా ఉన్నారు. అంటే రేపు ఎల్లుండో భవిష్యత్తులో అంటే అమిత్ షా పర్యటన కూడా ఉండబోతున్నాయని చెప్తున్నారు. అలాగే మోడీ కూడా రాష్ట్రంలో పర్యటిస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. ఎలా ఉంది గ్రాఫ్ అంతా కూడా? కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో రావటం ఖాయం. కేంద్రంలో 400 సీట్లతో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో 140 సీట్లతో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రావడం ఖాయం. అలాగే ముద్రగడ్డ పద్మనాభం అనేక విమర్శలు చేస్తున్న సందర్భం, పవన్ కళ్యాణ్ కుటుంబం నుంచి వీళ్ళతో కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఏ విధంగా ఉంది? ఏ విధంగా చూడవచ్చు? మీరు ఏ విధంగా భావిస్తున్నారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, వైఎస్ఆర్సీపీ నాయకుల్లో ఉన్నటువంటి పోటీ చేసిన అభ్యర్థుల్లో కూడా వారి కుటుంబ సభ్యులే వ్యతిరేకిస్తూ ఉన్నారు. ప్రజలు ఏ విధంగా నమ్ముతారు? ముద్రగడ సొంత కూతురు ఆవిడే బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేయడం పిఠాపురం అదృష్టం అని చెప్పి బహిరంగంగా ఓపెన్గా చెప్తున్నారు. మా నాన్నగారికి ఏదో మభ్యపెట్టి మోసం చేసి రేపు పొద్దుట జగన్మోహన్ రెడ్డి వాడుకొని కూరలో కరివేపాకులా వదిలేస్తాడని చెప్పి చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు. మరి పెద్ద అయినా మరి ఆయనకి మరి అర్థమవుతుందో లేదో తెలియట్లేదు. పవన్ కళ్యాణ్ ఓడించడమే ఆయన నేను ఈ జన్మకి నాకు సాధకం అన్న టైప్లో మాట్లాడుతూ ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎవరికి ఉడికిన చేస్తున్నాడో కూడా తెలియట్లేదు. కులపరంగా మాట్లాడతారు తప్ప ఆయన ఉన్న కులానికి ఏమీ చేయలేకపోయాడు. మరి పక్క కులానికి ఉడికిన చేస్తూ మరి ఈయన్ని విమర్శించడం అనేది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఒక అభ్యర్థికేమో భార్య భర్తకు ఓటు వేయద్దు అంటాడు, ఒక అభ్యర్థికేమో తండ్రికి ఓటు వేయద్దు అంటది, ఒక అభ్యర్థికేమో తమ్ముడు ఓటు వేయద్దు అంటాడు, ఒక అభ్యర్థికేమో అన్న ఓటు వేయద్దు అంటాడు. ఇటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా రాష్ట్రంలో పూర్తిగా ఈ యొక్క కూటమి గాలికి తుడిచిపెట్టుకుపోవడం ఖాయం. ఎవరే జగన్మోహన్, అదే మేము చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డికి సొంత చెల్లి, అదేవిధంగా బాబాయ్ కూతురు కూడా పూర్తిగా మా అన్నకు ఓటేయొద్దు, మాకు మోసం చేశాడు, రాష్ట్ర ప్రజలు మోసం చేశాడని చెప్పి డైరెక్ట్గా ప్రచారం చేస్తూ ఆయన ఉన్న కాన్స్టిట్యున్సీలోనే ఈరోజు పోటీకి కూడా దిగారు వాళ్ళు. మరి ఇంకే విధంగా నమ్ముతారు జగన్మోహన్ రెడ్డిని? వైఎస్ఆర్సీ చెప్పినని చెప్పి ఈ సందర్భం తెలియదు. మొత్తానికైతే కూడా భీమవరంలో అటు జనసేన జెండా ఎగురుతుంది, ఎగరడం ఖాయమని చెప్పి కూడా అటు అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు కానీ అలాగే జనసేన నేతలు కానీ స్పష్టం చేస్తున్నారు. తామంతా దృష్టి అంతా కూడా మెజారిటీ పైన పెట్టామని కూడా చెప్తున్న పరిస్థితి. వీడిన ప్రసాద్తో శ్రీనివాస్, టీవీ, భీమవరం నుంచి.